హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు అనపగింజల కుడుములు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అవి వేడయ్యేటప్పుడు కొంచెం వాము వేసుకున్నాను. అందులోనే మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక అది కూడా వేస్తున్నాను. ఈ ఉల్లి పొరక ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఉల్లి పొరక అండ్ అనపగింజలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవి అనపగింజలు, అనపకాయ ఉంటుంది, ఇప్పుడే సీజనల్ కదా, ఈ సీజన్లోనే దొరుకుతుంది. అనపగింజలు ఒలిచి ఆ గింజల్ని ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఆ గింజలు కూడా వేసాను. అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు కలిపింది, అది వేసాను. తర్వాత 3 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాసు బియ్యం పిండి లెక్కన 3 గ్లాసుల పిండికి 3 గ్లాసుల వాటర్. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, అందులో బియ్యం పిండి వేసేసాను. 3 గ్లాసులు వేసి ఇలా కలుపుతూ ఉండాలి. మంట హైలోనే ఉండాలి. సో వాటర్ తొందరగా పిండికి పట్టేసి పిండి కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయింది. అందులోనే కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం టేస్ట్ చూడండి. ఇప్పుడు కారం ఉప్పు తక్కువ అయితే అవి వేసుకోవచ్చు. మాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకనే మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ ఉప్పు వేసాము. ఇప్పుడు పిండి చల్లగా అయిపోయింది. ఇంకో గిన్నెలోకి తీసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ అనపగింజల కుడుములు అయితే నేనైతే చేయలేదు, నేను ఓన్లీ వీడియో తీశాను. మా అత్తయ్య అండ్ మా అమ్మ ఇద్దరు కలిసి చేశారు. చూడండి, ఇలా మంచిగా కలిపితే పిండి ఉల్లి ఆకు అంతా మంచిగా కలుస్తుంది. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకోండి. వీటిని ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. చూడండి, కుడుములు ఇలా చిన్న చిన్న ముద్ద తీసుకొని అలా కుడుముల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్న ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా అన్నీ చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పోసి వేడి అవ్వనివ్వాలి. అంతలోపు ఇలా హోల్స్ ఉన్న గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని చేసుకున్న కుడుములన్నీ పెట్టేసుకోవాలి. అందులో అవన్నీ పెట్టుకున్నాక పైనుంచి కొంచెం పల్లి నూనె అప్లై చేయాలి కుడుముల పైన. ఇప్పుడు వాటర్ వేడయ్యాయి కదా, ఆ హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసి ఆవిరి బయటకు పోకుండా కరెక్ట్గా ఉండే ప్లేట్ బోర్లించుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. చూడండి, ఉడికిపోయాయి కదా. వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి, చల్లగా అయినాక బాగుంటాయి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.